వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈ రోజు మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అలాగే మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో డైలీ చార్ట్ గనక చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ మొన్న మనం మార్క్ చేసామో 23,664, ఈ 23,664 లెవెల్ దగ్గర ఎలా అయితే మొన్న రెసిస్టెన్స్ తీసుకుందో మళ్ళీ ఇవాళ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడి వరకు వెళ్ళి ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేక మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ రావడం జరిగిందనమాట. సో ఇది రిపీటబుల్ ఇన్స్టెన్స్ జరగడం వల్ల ఏంటంటే మళ్ళీ మార్కెట్ అక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు రెండోసారి కూడా, అంటే బాగా ఛాన్సెస్ ఉన్నాయి ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేకపోతుంది. మెల్లిమెల్లిగా సెల్లర్స్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నారు అని, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి అంటే లేదా డైరెక్ట్ ఒక పెద్ద గ్యాప్ అప్ అయినా అవ్వాలి, లేదు అంటే మార్కెట్లో దాన్ని బ్రేక్ చేయాలని చాలా స్ట్రాంగ్ బయింగ్ రావాలన్నమాట. కానీ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఉన్న సినారియోలో అలాంటి ఏమి మనకు కనిపించట్లేదు. కాబట్టి సెల్లర్స్ ఇంకా బయర్స్ మధ్యన ఒక వార్ జరుగుతున్నట్టు అనుకోవచ్చు. అందుకని చెప్పేసి మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. కానీ ఇవాళ మనం స్పెషల్లీ చూసుకుంటే కంటిన్యూస్ ఒక డౌన్ఫాల్ అనేది ఇవాళ చూసామన్నమాట. ఇప్పుడు 5 minutes చార్ట్లో మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫాల్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తూ కంటిన్యూస్గా ఫాల్ అనేది వస్తూ ఉందన్నమాట. సో మీరు ఒకవేళ టోటల్ చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఇవాళ మార్నింగ్ ఫస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకు దాదాపు 250+ పాయింట్స్ ఇక్కడ ఫాల్ అనేది వచ్చిందనమాట ఫస్ట్ మనం చూసుకుంటే. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి అక్కడ క్లోజ్ అయింది. కానీ బేసిక్గా ఓవరాల్ ట్రెండ్ కనుక మనం చూసుకుంటే, మనము ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ డ్రా చేసుకుంటే మనకు ఒక బేరిష్ ట్రెండే ప్రస్తుతానికి మార్కెట్లో కనిపిస్తుంది. ఎందుకంటే మన అందరికీ తెలిసినట్టు మార్కెట్ చాలా పెరిగింది కాబట్టి కొద్దిగా కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు కూడా మళ్ళీ ఆ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి అక్కడ నుంచి ఫెయిల్ అయ్యేసి కిందికి రావడం జరిగిందనమాట. ఇలానే ఒకవేళ ఒక 2 days జరిగితే స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా బేరిష్ మారడానికి. సో అది మనం చూసుకోవాలి. అంతేకాకుండా బడ్జెట్ కూడా రానున్నది కాబట్టి న్యూస్ వల్ల కొద్దిగా మార్కెట్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మళ్ళీ బడ్జెట్ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి రేపు మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కనుక ఓపెన్ అయ్యి 23,453 దగ్గర ఒకవేళ ఓపెన్ అవుతే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొద్దిగా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎటువైపు మనకు బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కనుక ఇస్తే ఆ వైపు మనం మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఏదైనా గ్యాప్ అప్ మనకు ఒకవేళ కనిపిస్తే గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ ఒకవేళ ఉంది అంటే అక్కడ నుంచి ఒకవేళ సెల్లింగ్ వస్తుంది అంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఒకవేళ సెల్లింగ్ రావట్లేదు అక్కడ అప్పటికప్పుడు ఇన్స్టెంట్లీ అక్కడ మార్కెట్ హోల్డ్ చేస్తుంది అంటే మళ్ళీ కొంచెం బయింగ్ పవర్ వస్తున్నట్టు మనం అక్కడ అనుకొని ఒక బయింగ్ మొమెంటం కోసం వెయిట్ చేయవచ్చు. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే కనుక 2-3 days నుంచి మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక కన్సల్టేషన్ జరిగి కింద మనకు బ్రేక్ డౌన్ కనుక చూపిస్తే మనము అక్కడ ఏంటంటే ఈజీగా ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 3 scenariosలో ఇలా మనం మన ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. మండే రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ప్రాబబిలిటీస్ ఉన్నాయి మార్కెట్ సైడ్ వేస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినట్టు బడ్జెట్ కోసం మార్కెట్ న్యూస్ వెయిట్ చేస్తుంది బడ్జెట్లో ఏం జరగబోతుంది అని. సో బడ్జెట్ కోసం ఒకవేళ వెయిట్ చేస్తుంది అంటే కొన్ని రోజులు సైడ్ వేస్ కూడా కావచ్చు. అది కాకుండా దాన్ని బట్టి మార్కెట్ కండిషన్స్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ రేపు మార్కెట్లో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.